పరమశివుడు జ్యోతిరూపంలో భూమిపై వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటి పవిత్రమైన రామేశ్వరం. ఈ క్షేత్రం వెనుక ఉన్న అద్భుతమైన కథ, పురాణగాథ, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని మండపం సమీపంలో ఉన్న పవిత్ర ద్వీపం. ఇక్కడ శివుడు రామనాథస్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక ప్రధాన క్షేత్రం. పురాణాల ప్రకారం రావణాసురుని సంహరించిన తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తి పొందటానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. హనుమంతుడు హిమాలయాల నుంచి తెచ్చిన విశ్వలింగం, రాముడు సీతాదేవితో కలిసి ఇసుకతో చేసిన సైకతలింగం, ఈ రెండూ రామేశ్వరంలో పూజార్హంగా నిలిచాయి. రామేశ్వరం ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఇక్కడి నడవాలు ప్రపంచంలోనే అతి పొడవైనవి. ఆలయంలో 20 పవిత్ర తీర్థాలు ఉన్నాయి. ప్రతి బావి నీరు వేర్వేరు రుచితో ఉండడం ఒక అద్భుతం. ఈ తీర్థాలలో స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో రామనాథస్వామితో పాటు పర్వతవర్ధిని అమ్మవారు, విశ్వేశ్వరుడు, మహాలక్ష్మి, గణపతి, కార్తికేయుడు వంటి దేవతలు దర్శనమిస్తారు. ఇక్కడి రామసేతు శ్రీరాముడు వానర సైన్యంతో లంకయాత్రకు నిర్మించిన వారధి అని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ధనుష్కోటి సముద్ర తీరంలో ఆ రామసేతు ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీలంక వైపు చూస్తూ ఉండడం కూడా విశేషం. రామస్వరానికి చేరుకోవడానికి సమీప విమానాశ్రయం మధుర. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. సుత్సగలిగి కార్తీకమాసంలో రామస్వరం జ్యోతిర్లింగ దర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామనాథస్వామి కృపతో మీ జీవితంలో శాంతి, ఐశ్వర్యం నిండాలని మనసారా కోరుకుందాం. ఓం నమః శివాయ్. ఇలాంటి పవిత్ర క్షేత్రాల విశేషాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.